స్టూడియో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ పర్యటన నిమిత్తం రేపు పిఠాపురం ఇచ్చేస్తున్నారు. ఈ పర్యటనకు పిఠాపురం జనసేన శ్రేణులు మరియు కూటమి శ్రేణులు అందరూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, అందరికీ నమస్కారం. మీకు తెలుసు, 4 రోజుల క్రితం ఏడీబీ రోడ్లో యాక్షన్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ సారు మన డిప్యూటీ చీఫ్ స్వయంగా ప్రయత్నించారు. తప్పకుండా ఆ రోడ్డు యొక్క స్థితిగతిని పరిశీలించి నివారణ చర్యలు ఏ రకంగా తీసుకోవాలని చెప్పారు. ఈ విధంగానే రేపు 10 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి ఏడీబీ రోడ్డు పిఠాపురం పాల్పడుతుంది కదా, అక్కడికి చేరుకుంటారు. ఇక్కడ పిఠాపురంలో జరిగే ముఖ్య కార్యక్రమం ఏంటంటే రాష్ట్రంలో శాంక్షన్ కాబట్టి 12,500 మినీ గోకులాన్ని రేపు వారు ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తారు. మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో కుమారపురంలో కంప్లీట్ అయినటువంటి గోకులాన్ని సార్ ప్రారంభిస్తారు. తర్వాత ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇదే కాకుండా ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పిఠాపురంలో చేపట్టాం. ఎలక్షన్లో మేము ఇచ్చిన హామీలు కావచ్చు, కొన్ని రోజువారీగా ప్రజల నుంచి వచ్చిన వినతులు కావచ్చు, అనేక సమస్యలు అటెండ్ అవుతున్నాం. బ్రహ్మారం పల్లెల్లో 20 కోట్లతోటి సిమెంట్ రోడ్లు గ్రాంట్ చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిగా ఇచ్చిన 12 కోట్లలో బ్రహ్మారం 85% పైన వర్కులు కంప్లీట్ అయినాయి. మిగిలిన వర్కులు మొదటి ఫేజ్లో ఇచ్చిన వర్కులు ఈ సంక్రాంతికి, మిగిలిన బ్యాలెన్స్ వర్కులు ఏవైతే 6 కోట్లు ఇచ్చామో ఈ మార్చి నెలాఖరికల్లా పూర్తి చేయాలని దాంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈ వారంలోనే ఒక 12 కోట్ల ఈటీ రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది. అదే కాకుండా ఆర్ఎన్బి రోడ్లో ఉన్నటువంటి వాటి రిపేర్ నిమిత్తం 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మోర్ దెన్ 50% కంప్లీట్ అయింది. మిగతా రోడ్లు కూడా రిపేర్ కూడా ఈ నెలాఖరు చేరుకుంటుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లో ఇచ్చిన హామీ ఇచ్చిన విధంగా కూడా 100 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన జీవో విడుదలైంది, కార్యాచరణ మొదలైంది. హాస్పిటల్ డిజైన్ సంబంధించిన పనులు కన్సల్టెంట్ ద్వారా జరుగుతున్నాయి. అవి వెంటనే ఒకసారి పూర్తి అయిన తర్వాత టెండర్లు పిలిచిన తర్వాత ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. అదే కాకుండా గొల్లపురంలో నీటి సమస్య నిమిత్తం 90 లక్షలతో వర్కులు జరుగుతున్నాయి. జగనన్న కాలనీలో వాళ్ళ రహదారి ముంపు గురైన శుద్ధగడ ముంపు నివారణ నిమిత్తం 4 కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ జరిగింది. ఆ పనులు కూడా మొదలైంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ మన శాసనసభ్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై అత్యంత జాగృతితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా మీ రాబోయే కాలంలో కూడా ఏవైతే మీ ఎలక్షన్ హామీ ఇచ్చామో ప్రతి హామీ కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఇక్కడ సిట్టింగ్ అయితే 3,000 నుంచి 4,000 పడతారండి. పబ్లిక్ ఇంకా ఎక్కువ వస్తారు. దానికి తదనంగా ఏర్పాటు చేస్తారు. పిఠాపురం సమగ్ర అభివృద్ధికి పడా ఏర్పాటు చేసినట్లు పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మరియు పిఠాపురం సకల అభివృద్ధి వరకు ఇచ్చినటువంటి అన్ని రకాల పనులను ఉపయోగించుకుని పిఠాపురం నియోజకవర్గంలో గల 52 పంచాయతీలు మరియు 3 మండల కేంద్రాలను అభివృద్ధి పరుస్తామని, అలాగే పిఠాపురం హెడ్ క్వార్టర్లో కలిగినటువంటి ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రిగా మార్చే ప్రణాళికలు సైతం పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. రేపు డిప్యూటీ సీఎం ఏదైతే ప్రాంగణంలో మీటింగ్ జరుగుతుందో ఆ ప్రాంగణంలో జనసేన శ్రేణుల కోలాహలం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ TV24 స్టూడియో.